ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. మీకు ఎలా చెప్పాలి, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ముందు గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ ఎంటిటీస్ మరియు సెలెస్టియల్స్ లాంటి కాస్మిక్ బీయింగ్స్ ఇలా వీళ్ళెవరూ కూడా పనికిరారు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ముందు చాలా మాట్లాడుకుందాం. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ క్యారెక్టర్ గురించి మార్వెల్ కామిక్స్లోనే విని ఉంటారు. అలాగే వరల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో కూడా ఎక్కడ చూపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్వెల్ స్టూడియోస్ ఇతన్ని రీసెంట్గా వచ్చిన ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో చూపించారు. ఈ మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని 1 to 4 years పిల్లోడిగా అయితే మనం చూస్తాం. ఈ మల్టీవర్స్ సాగాకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క అవసరం చాలా ఉంది. అందుకే మార్వెల్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని బరిలోకి దించింది. ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో ఒకసారి మనము ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క సీన్స్ని రీకప్ చేద్దాం. సూజన్ స్ట్రామ్ ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. ఈ విషయం వెళ్ళి తన హస్బెండ్ అయిన రీడ్ రిచర్డ్స్కి అయితే చెప్తుంది. ఈ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే రీడ్కి ఎక్కడో ఒక చోట అనుమానం ఉంటుంది. పుట్టబోయే బేబీ తమలాగా పవర్స్తో పుడితే ఎలాగని. అలా ఈ ఇద్దరు పుట్టబోయే బేబీని చాలాసార్లు అయితే స్కాన్ చేసి చూడగా బేబీ నార్మల్గానే పుడుతుందని తెలుసుకుంటారు. ఇంకప్పుడే గ్రహాలను ఆహారంగా తీసుకొని గ్యాలక్టస్ వచ్చేస్తున్నాడని గ్యాలక్టస్ యొక్క హెరాల్డ్ అయిన సిల్వర్ సఫర్ ఎర్త్ 828కి అయితే వచ్చి అందులో ఉన్న ప్రజలను అలాగే ఆ యూనివర్స్కి హీరోస్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ను వార్ని అయితే చేసి వెళ్ళిపోతుంది. ఇలా ఎలాగైనా సరే తమ యూనివర్స్లో ఉన్న తమ ఎర్త్ 828ని సేవ్ చేసుకోవాలని చెప్పి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్లోకి వెళ్ళి అక్కడే గ్యాలక్టస్ని ఆపాలని అనుకుంటారు. అలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్లోకి వెళ్ళి గ్యాలక్టస్తో మాట్లాడుతున్న సమయంలో గ్యాలక్టస్ ప్రెగ్నెంట్ అయిన సూజన్ స్ట్రామ్ను గమనిస్తాడు. అయితే సడన్గా గ్యాలక్టస్ ఒక ఒప్పందం చేసుకుందామని ఫ్యాంటాస్టిక్ ఫోర్త్ అయితే అంటాడు. ఏంటంటే, నేను మీ గ్రహాన్ని వదిలేస్తాను, ఇంకెప్పుడు ఆ పక్కకు కూడా రాను, కానీ నేను ఇలా చేయాలంటే నాకు సూజన్ స్ట్రామ్ కడుపులో ఉన్న బేబీ కావాలంటాడు గ్యాలక్టస్. ఇంకా దీనికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం యొక్క ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. ఇక్కడ గ్యాలక్టస్ ఆ పుట్టబోయే బేబీ ఎంత శక్తివంతుడో వివరిస్తాడు. దీనికి సూజన్ స్ట్రామ్ ఇంకా ఆ టీం అసలు ఒప్పుకోదు. ఇంకా అక్కడ సిల్వర్ సఫర్ ఆ బేబీ కోసం ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంని తరమడం అయితే స్టార్ట్ చేస్తుంది స్పేస్లో. ఇంకా ఎలాగోలా వీళ్ళు స్పేస్లో సిల్వర్ సఫర్ నుండి ఎస్కేప్ అవుతారు. అయితే ఆ స్పేస్ షిప్లో సూజన్ స్ట్రామ్ ఒక బేబీకి అయితే జన్మనిస్తుంది. అలా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పుడతాడు. చివరిలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం ఫ్రాంక్లిన్ని అడ్డుపెట్టుకుని గ్యాలక్టస్ను వేరే ఎక్కడికో టెలిపోర్ట్ అయితే వేస్తారు. గ్యాలక్టస్ని ఎదుర్కొనే సమయంలో సూజన్ స్ట్రామ్ అయితే చనిపోతుంది. అయితే చిన్నపిల్లోడైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చనిపోయిన తన అమ్మను మళ్ళీ బ్రతికిస్తాడు. ఇంక ఇక్కడే మనకు అర్థమవుతుంది, రీడ్ రిచర్డ్స్ యొక్క అనుమానమే కరెక్ట్ అవుతుంది. వీళ్ళకు పుట్టింది ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్ అని. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రియాలిటీని తనకు అనుకూలంగా అయితే మార్చుకోగలడు. పాకెట్ డైమెన్షన్స్ని క్రియేట్ చేయగలడు. కొత్త యూనివర్సెస్ని క్రియేట్ చేయగలడు. అందులో జీవాన్ని క్రియేట్ చేయగలడు. చనిపోయిన వాళ్ళను మళ్ళీ బ్రతికించగలడు. ఒక మాటలో చెప్పాలంటే మార్వెల్లో ఇతను ఒక గాడ్ లైక్ బీయింగ్. అందుకే గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. ఈ మూవీ చివరిలో అంటే మిడ్ క్రెడిట్స్లో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి బాక్స్టర్ బిల్డింగ్లో ఉన్న ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ దగ్గరికి అయితే వస్తాడు. ఇతను ఎవరో కాదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్స్లో ఒకడు. అతనే విక్టర్ వాన్ డూమ్ ఏకేఏ డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ది మరియు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ది ఒకే యూనివర్స్ అని నేను అనుకుంటున్నా. దానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒకే యూనివర్స్ అయినప్పుడు డూమ్ ఎందుకు ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో లేడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా ఇతను ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఎందుకని డూమ్ సడన్గా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం వచ్చాడు? అవెంజర్స్ డూమ్స్డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్తో డాక్టర్ డూమ్ ఏం చేయబోతున్నాడు? మొత్తానికి డూమ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నేను ముందుగానే చెప్తున్నా, ఇది ఒక ఫ్యాన్ థియరీ అనుకోండి. నా వర్షన్లో డూమ్ ఫ్రాంక్లిన్ని అడ్డు పెట్టుకొని ఏం చేయబోతున్నాడు అనే దాన్ని నేను వివరిస్తాను. ఫ్యాన్ థియరీ అంటే ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, లేకపోతే వద్దులే. కానీ ఇది నా వర్షన్ ఫిక్షన్ స్టోరీ అనుకోండి, లైక్ వాట్ ఇఫ్ లాగా. లేకుంటే మళ్ళీ అందరూ వచ్చి నన్ను కామెంట్స్లో నన్ను దెంగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దెంగుతారు, అందరు నన్నే దెంగండి. నన్ను దెంగుతారు ఎందుకురా బాబు? కావున నేను దీన్ని ఒక మూవీ స్టోరీ లాగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మల్టీవర్స్ సగం క్యాంగ్ వేరియంట్ అయిన ఈహూ రిమైన్స్ని లోకి వేరియంట్ అయిన సిల్వి చంపడంతో సేక్రెట్ టైమ్లైన్ నాశనం అవుతుంది. అలా ఆ సేక్రెట్ టైమ్లైన్లో కొన్ని వేల న్యూ బ్రాంచ్ టైమ్లైన్స్ అయితే క్రియేట్ అవుతాయి. దీన్ని ఆపడానికి లోకి అన్ని విధాలుగా ట్రై చేస్తాడు. చివరిలో లోకి తన ఆస్గర్డ్ కాస్మిక్ పవర్ని మరియు మ్యాజిక్ని యూజ్ చేసి మల్టీవర్స్ని సేవ్ చేస్తాడు. అలా లోకి
ప్రతి ఒక్క టైమ్లైన్ని హోల్డ్ చేసి నార్స్ మైథాలజీలో ఉన్న అగ్రెడజల్ ట్రీ లాగైతే ఫామ్ చేస్తాడు. ఈ విధంగా మల్టీవర్స్ని లోకి సేవ్ చేస్తాడు. అయితే ఇంకో పక్క డాక్టర్ స్ట్రేంజ్ చేసిన కొన్ని తప్పుల వల్ల ఇన్కర్షన్స్ అనేవి మెల్లిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఆ ఇన్కర్షన్స్ని సరిచేయడానికి క్లేయర్ డాక్టర్ స్ట్రేంజ్ని డార్క్ డైమెన్షన్లోకి అయితే తీసుకువెళ్తుంది. అంతేకాకుండా ది మార్వెల్స్లో మోనికా ర్యాంబో వేరే ఎక్స్మెన్ యూనివర్స్లోకి వెళ్ళడం ద్వారా కూడా ఇన్కర్షన్స్ అనేవి ఇంకా ఎక్కువ కావచ్చు. ఈ మల్టీవర్స్ సాగాకు ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి సాకెట్ టైమ్లైన్, 2 ఇన్కర్షన్స్. ఇవి లేనిదే మల్టీవర్స్ సాగా ఉండదు, అలాగే ముందుకు వెళ్ళదు. అయితే ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టేస్తే మల్టీవర్స్ సాగా ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మెయిన్ ఎర్త్ అయిన 616తో పాటు చాలా ఆల్టర్నేట్ రియాలిటీస్ ఉన్నాయని. దీన్ని మనము డాక్టర్ స్ట్రేంజ్ 3లో చూసాం, అలాగే నోవే హోమ్లో చూసాం, ఇంకా ఇప్పుడు వచ్చిన ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో కూడా చూసాం. అయితే ప్రతి యూనివర్స్లో స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా మనము ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎర్త్ అయిన 828 విషయానికి వస్తే ఇందులో రీడ్, సూజన్ స్ట్రామ్, జానీ స్ట్రామ్, ఇంకా బెన్ గ్రిమ్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు. ఒక పక్క వీళ్ళ స్టోరీని చూపిస్తూ ఇంకో పక్క లాట్వేరే స్టోరీని కూడా చూపిస్తారు. లాట్వేరేలో సింథియాకు విక్టర్ వాన్ డూమ్ అయితే జన్మిస్తాడు. పుట్టుకతోనే ఇతను చాలా టాలెంటెడ్, జీనియస్, సైన్స్లో ప్రతిభ కలిగిన వాడు. అంతేకాకుండా విక్టర్ వాన్ డూమ్ తన అమ్మలాగా ఒక సాసరర్, మ్యాజిక్ని అద్భుతంగా యూజ్ చేయగలడు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ అని ఒక చిన్న రూమర్ ఉంది. దాని గురించి నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతానికి కామిక్ డూమ్ కథ వినండి. ఇంకా అదే సమయంలో వేరే వ్యక్తి ద్వారా విక్టర్ వాన్ డూమ్కి రీడ్ చదువుతున్న అదే కాలేజీలో సీటు వస్తుంది. అలా విక్టర్ వాన్ డూమ్ తన పై చదువులకు న్యూయార్క్ అయితే వెళ్తాడు. అలా అక్కడ డూమ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ని అయితే కలుసుకుంటాడు. అప్పటి నుండి రీడ్కి మరియు విక్టర్కి అస్సలు పడేది కాదు, ఎందుకంటే ఈ ఇద్దరు జీనియస్లే కాబట్టి. ఒక అనుకోని ఎక్స్పెరిమెంట్ వల్ల విక్టర్ ఫేస్ అయితే కాలిపోతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ చేయొద్దని రీడ్ ముందే హెచ్చరిస్తాడు, కానీ విక్టర్ వాన్ డూమ్ అసలు వినడు. ఇంకా ఫెయిల్ అయిన తన ఎక్స్పెరిమెంట్ వల్ల విక్టర్ ఫేస్ అయితే కాలిపోతుంది. దీనికి కారణం రీడే అని విక్టర్ బ్లేమ్ చేస్తాడు. యూనివర్సిటీ నుండి విక్టర్ వాన్ డూమ్ వెళ్ళిపోతాడు. ప్రపంచమంతా తిరుగుతూ టిబెటన్ మాంగ్స్ దగ్గరికి అయితే వెళ్ళి తనేంటో తెలుసుకుంటాడు. అక్కడే విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. టిబెటన్ మాంగ్స్ డూమ్కి ఒక శక్తివంతమైన ఆర్మర్ని రెడీ చేసిస్తారు. అలాగే ముఖం మీద ఉన్న గాయాలను కవర్ చేయడానికి వాళ్ళు ఒక మాస్క్ని కూడా డూమ్కి రెడీ చేసిస్తారు. అలా డూమ్ తన అద్భుతమైన టెక్ నాలెడ్జ్ని మరియు మ్యాజిక్ని యూజ్ చేసి తన సూట్ని ఇంకా బాగా బిల్డ్ చేసుకుంటాడు. తిరిగి వచ్చి లాట్వేరేను తన సొంతం చేసుకుంటాడు. డూమ్కి పవర్స్ రాకముందే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి అయితే పవర్స్ వచ్చి ఉంటాయి. తర్వాత విక్టర్ వాన్ డూమ్గా చేంజ్ అవుతాడు. అందుకే డూమ్కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ అంటే చాలా కోపం. కమింగ్ టు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్, ఈ టీం చాలా ఫేమస్ అవుతుంది. అలాగే తమ ఎర్త్కి ఏ సమస్య వచ్చినా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీం ముందుండి అన్నీ చూసుకుంటూ ఉంటారు. మీరు ఈ మూవీని బాగా గమనిస్తే ఒక చోట మనము లాట్వేరే అనే పేరునైతే గమనిస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే డాక్టర్ డూమ్ ఖచ్చితంగా ఈ ఎర్త్ 828లోనే ఉన్నాడు. కానీ ఎందుకని ఎక్కడ కనిపించడం, ఎక్కడికి వెళ్ళిపోయాడు? డూమ్ ఎప్పుడైతే తన కాలేజ్ నుండి ఎక్స్పెల్ అవుతాడో ఇంకా అప్పటి నుండి రీడ్ రిచెస్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎక్కడో సీక్రెట్గా తన పవర్స్ని గెయిన్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి దక్కుతున్న మంచి పేరును చూసి డూమ్ అసూయపడుతూ ఉంటాడు. తిరిగి లాట్వేరేకు వచ్చి తన రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. అంతేకాకుండా తన అద్భుతమైన టెక్ను, మ్యాజిక్ని యూజ్ చేసి ఒక డూమ్ బాట్స్ ఆర్మీని సిద్ధం చేసుకుంటాడు. మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ని మరియు తన ఎర్త్ని గమనిస్తూనే ఉంటాడు. డాక్టర్ డూమ్ చెప్పాలంటే ఒక యాంటీ విలన్ లాంటి వాడు, మరీ చెడ్డవాడైతే అసలు కాదు. తన రాజ్యాన్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. అయితే డూమ్ మోటివే తన పతనానికి కారణమవుతుంది. ఇతను ఎప్పుడు మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. మొత్తానికి ఇతనే ఎంపరర్గా ఉండాలని అనుకుంటాడు. అయితే ఈ సమయంలో డూమ్ ఒక విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. అదేమిటంటే మల్టీవర్స్లో ప్రయాణించడం. రీడ్ ఎలాగైతే మల్టీవర్స్ల బ్రిడ్జ్ని ఇన్వెంట్ చేస్తాడో సేమ్ అలాగా డూమ్ కూడా మల్టీవర్స్లో ట్రావెల్ చేసే మిషన్ని ఇన్వెంట్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఇతను కూడా రీడ్ లాగే ఒక జీనియస్. అలాగే ఇతను వాండా లాగా డార్క్ హోల్ని యూజ్ చేసి వేరే రియాలిటీస్లో ప్రయాణించగలడు. డూమ్ మోటివ్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను కదా, డూమ్ ఎలాగైనా మల్టీవర్స్ మొత్తాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. ఇంకప్పుడే అక్రాస్ మల్టీవర్స్లో ప్రయాణించే డూమ్కు ఒక విషయం అయితే తెలుస్తుంది. ఇన్కర్షన్కి గురైన మల్టీవర్స్ అతి త్వరలో అన్ని యూనివర్సెస్ ఒకదానితో ఒకటి ఢీకొని
అన్నీ నాశనం అవ్వబోతున్నాయని, తను రూల్ చేయాలనుకుంటున్న మల్టీవర్స్ ఇలా అర్ధాంతరంగా కూలిపోతే ఎలా అని అనుకున్న డూమ్ తిరిగి తన యూనివర్స్కి వచ్చి బాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అదే సమయంలో గ్యాలక్టస్ తన గ్రహాన్ని తినబోతున్నాడని డూమ్ తెలుసుకుంటాడు. నేను చెప్పాను కదా డూమ్ ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడని. అలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్లోకి వెళ్ళి ఫ్రాంక్లిన్తో తిరిగి రావడం, గ్యాలక్టస్కు ఫ్రాంక్లిన్ని ఇచ్చేస్తే తన ఎర్త్ని వదిలేస్తా అన్న విషయాన్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ బయటపెట్టడం, గ్యాలక్టస్ని మల్టీవర్సల్ బ్రిడ్జ్ ద్వారా వేరే చోటకు టెలిపోర్ట్ చేయడం, చనిపోయిన సూజన్ స్ట్రోమ్ని ఫ్రాంక్లిన్ బ్రతికించడం, ఇలా చాలా విషయాలను డూమ్ గమనిస్తూనే ఉంటాడు. ఇంకా అప్పుడే ఫ్రాంక్లిన్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకుంటాడు డాక్టర్ డూమ్. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని తన కంట్రోల్లోకి తీసుకొని ఎలాగైనా నాశనం కాబోతున్న మల్టీవర్స్ను సేవ్ చేయాలనుకుంటాడు. అందుకని డూమ్ ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ చివరిలో తన ఎనిమి కొడుకైన ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వస్తాడు. మిడ్ క్రెడిట్ సీన్లో డూమ్ తన మాస్క్ని రిమూవ్ చేసి ఫ్రాంక్లిన్తో ఏదో చెప్తూ ఉంటాడు. అలాగే ఫ్రాంక్లిన్ డూమ్ ఫేస్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ డూమ్ ఎలాగోలా ఫ్రాంక్లిన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లు కనిపిస్తాడు. డూమ్ తన మ్యాజిక్ని యూజ్ చేసి ఎవరినైనా తన వశం చేసుకోగలడు. లేకపోతే డూమ్ ఫ్రాంక్లిన్కు ఇన్కర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. చిన్నపిల్లోడైన ఫ్రాంక్లిన్ ఎంతో శక్తివంతుడు కాబట్టి అతను ప్రతిదీ అర్థం చేసుకోగలడు. ఇంకా లోకి విషయానికి వస్తే ఇదంతా కూడా లోకి మల్టీవర్స్ నుండి గమనిస్తూనే ఉంటాడు. ఆల్రెడీ ఇన్కర్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంకో పక్క డూమ్ ఎలాగోలా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని యూజ్ చేసుకుని తను మల్టీవర్స్ని సేవ్ చేసి రూల్ చేయాలని అనుకుంటున్నాడు. దీనంతా చూసి లోకి చాలా టెన్షన్ అవుతాడు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. ఇంకప్పుడే లోకి ఈ విషయాన్ని టీవీలో ఉన్న మాబియస్కు మరియు B-15కి అయితే వివరిస్తాడు. వీళ్ళు అన్ని యూనివర్సెస్లో ఉన్న సూపర్ హీరోస్ని అలర్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకా సూజన్ స్ట్రోమ్ వేరే రూమ్లోకి వెళ్ళి వచ్చి చూసేసరికి డూమ్ ఫ్రాంక్లిన్తో ఇదే చెప్తూ ఉంటాడు. అలా డూమ్ తన పవర్స్ని యూజ్ చేసి ఫ్రాంక్లిన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. అలా ఇన్కర్షన్స్కి గురవుతున్న మల్టీవర్స్ని ఎలాగైనా సేవ్ చేయాలని అనుకుంటాడు. కానీ అది అసలు కుదరదు. ఇంకా మల్టీవర్స్లో నాశనమైన యూనివర్సెస్ నుండి ఒక ప్యాచ్ వర్క్ బ్యాటిల్ వన్ అయితే క్రియేట్ చేస్తాడు డూమ్. అవెంజర్స్, ది ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్ ఇలా ఎంతోమంది సూపర్ హీరోస్ కలిసి డూమ్ని అసలు ఓడించలేరు. ఎందుకంటే డూమ్ దగ్గర ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ ఉన్నాయి కాబట్టి. డూమ్ ఫ్రాంక్లిన్ని ఫుల్ బ్రెయిన్ వాష్ చేస్తాడు. డూమ్ ఏది చెప్తే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అది వింటాడు. ఇలా డూమ్ బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేసి మొత్తాన్ని రూల్ చేస్తాడు. ఇంక ఇది డూమ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కిడ్నాప్ చేయడం వెనకాల ఉన్న థియరీ. ఈ థియరీ నిజం కావచ్చు కాకపోవచ్చు, మీరు మళ్ళీ నన్ను కామెంట్స్లో అయితే వేసుకోకండి. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.